నిన్న బనకచెర్లతో గోదావరిని చెరపట్టాలని చూసిన ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ నల్ల ముసుగేసుకుని మళ్లీ అవే కుట్రలకు పదును పెడుతోంది. పోలవరం బనకచెర్ల లింక్ పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ గా మారినా అంతిమంగా దగా పడేది తెలంగాణనే. అయితే ఇవన్నీ ముసుగులే. మన జల హక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ కుట్రలే. ఇటు కేంద్రం ఇటు ఏపీ కుడి ఎడం దగాతో తెలంగాణ ఏవుసం అమాస కానుంది. లింకు ప్రాజెక్టుకు పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు మధ్యన పేరొక్కటే తేడా. కానీ రెండింటి లక్ష్యం గోదావరి జలాన్ని చెరబట్టడం, అనధికార నిర్మాణాన్ని చట్టబద్ధం చేసుకోవడం, అంతిమంగా తెలంగాణ జల హక్కులకు గండికొట్టడమే. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం తొలుత 81,000 కోట్ల రూపాయలతో పీబీఎల్పీని చేపట్టేందుకు సిద్ధమైంది. సెగ్మెంట్ 1 కింద పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని 28,000 క్యూసెక్కులకు, సమాంతర తాడిపూడి కాల్వ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచి గోదావరి వరద జలాల్ని ప్రకాశం బరాజ్కు తరలించాలి. ఇక సెగ్మెంట్ 2 కింద ఏపీలోని పల్నాడు జిల్లాలో 173 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మిస్తున్నది. ఆ తర్వాత ప్రకాశం బరాజ్, పులిచింతల ప్రాజెక్టుకు మధ్య వైకుంఠపురం వద్ద అదనంగా బరాజ్ను నిర్మించి దాని గుండా 6 లిఫ్టుల ద్వారా గోదావరి జలాల్ని ఎత్తి బొల్లాపల్లి రిజర్వాయర్. ఇక సెగ్మెంట్ 3 కింద బొల్లాపల్లి నుంచి 3 లిఫ్టుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి 16 కిలోమీటర్ల దిగువనున్న బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి గోదావరి జలాన్ని తరలిస్తున్నది. బనకచెర్ల నుంచి ఇప్పటికే కృష్ణా జలాల్ని సోమశిలకు తరలిస్తున్నారు. ఈ మేరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించింది. ఏపీ ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన ఎన్డబ్ల్యూడీఏ, పీపీఏ, కోబేసిన్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం పీఎఫ్ఆర్ సిడబ్ల్యూసీ పరిశీలనలోనే ఉంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్రమే పార్లమెంటు ఏపీ ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమల సాగర్కు మాత్రమే జలాల్ని తరలిస్తామని చెబుతున్నది. కేవలం 50 టీఎంసీల గోదావరి జలాల్ని మళ్లిస్తామని నమ్మబలుకుతున్నా లోపాయికారిగా గత ప్రణాళికల్ని యథావిధిగా చేపట్టేలా ముందుకు సాగుతున్నది. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు లేదంటే పెన్నా బేసిన్లోని సోమశిలకు జలాల్ని తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నది. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని యథాతథంగా 173 టీఎంసీలతో కొనసాగించడం, కాల్వల సామర్థ్యాన్ని యథావిధిగా విస్తరిస్తామని చెప్పడమే అందుకు నిదర్శనం. బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు జలాలను తరలించినా సోమశిలకు చేరుకుంటాయి. పీబీఎల్పీ ప్రాజెక్టులో భాగంగా తొలుత బనకచెర్ల వరకే 2 టీఎంసీల గోదావరి జలాల్ని తరలిస్తామని, అక్కడి నుంచి దిగువన సోమశిలకు సైతం అదనంగా టీఎంసీని తరలించే ప్రణాళికలు కూడా ఉన్నాయని ఆ ప్రాజెక్టు పీఎఫ్ఆర్ లోనే వెల్లడించింది. ప్రస్తుతం బొల్లాపల్లి నుంచి నేరుగా సోమశిల లింకును చేపట్టేందుకు సైతం ప్రత్యేకంగా పరోక్షంగా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఏది ఏమైనా మొత్తంగా 200 టీఎంసీలను గోదావరి బేసిన్ నుంచి కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడమే ఏకైక లక్ష్యంగా ఏపీ ముందుకు సాగుతున్నదని. కావేరీ రివర్ లింక్ ప్రాజెక్టులో మొత్తంగా 148 టీఎంసీల గోదావరి జలాల్ని మళ్లించాలనేది కేంద్ర ప్రభుత్వం చిరకాల వాంఛ. ఎన్పీపీ కింద ఈ లింకును ప్రతిపాదించింది. అమలు కోసం దశాబ్దాలుగా యత్నిస్తున్నది. కోబేసిన్ రాష్ట్రాల అభ్యంతరాలు, ఇతరత్రా సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ లింకు ముందుకు సాగడం లేదు. కానీ ప్రస్తుతం ఏపీ చేపట్టిన పీఎన్ఎల్పీ ద్వారా ఆ కలను సాకారం చేసుకునే అవకాశం ఉన్నదని కేంద్రం సైతం భావిస్తున్నది. అదే అదునుగా ఏపీ కూడా లింకు ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా కృష్ణా జలాలు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీకి, తద్వారా పెన్నా రివర్ పై ఉన్న 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిల రిజర్వాయర్ కు ఏటా మళ్లిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చినట్టుగా తరలిస్తున్నది. సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరుకు, అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దులో పూండి రిజర్వాయర్, ఆపై కావేరీ గ్రాండ్ అనికట్కు జలాల్ని తరలించవచ్చు. ప్రస్తుతం చెన్నైకి మొత్తంగా బొల్లాపల్లి నుంచి సోమశిల లింకు ఒక్కటి చేపడితే గోదావరి, కావేరీ అనుసంధానం పూర్తయినట్లే. ఆ దిశగా ఏపీ ఇప్పటికే ప్రతిపాదనల్ని చేస్తుండడం, కేంద్రం సైతం అందుకు సరే అన్నట్లుగా వ్యవహరించడం చూస్తుంటే గోదావరి జలాల మళ్లింపే అసలు. పీబీఎల్పీ ప్రాజెక్టులో పలు మార్పులకు ఏపీ శ్రీకారం చుట్టింది. పీబీఎల్పీ స్థానంలో 59,000 కోట్ల అంచనాలతో పీఎన్ఎల్పీ ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చింది. సెగ్మెంట్ 1లో పోలవరం కుడికాల్వ సామర్థ్యాన్ని 18,000 క్యూసెక్కుల నుంచి మరో 5,000 క్యూసెక్కులు అంటే 23,000 క్యూసెక్కులకు పెంచుతున్నది. సమాంతర తాడిపూడి కాల్వ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుంచి మొత్తంగా 18,000 క్యూసెక్కులకు విస్తరిస్తున్నది. మొత్తంగా 2 కాల్వల ద్వారా 23,000 క్యూసెక్కులు అంటే దాదాపు 2 టీఎంసీల గోదావరి జలాల్ని ప్రకాశం బరాజ్కు తరలిస్తున్నది. సెగ్మెంట్ 2లో ప్రకాశం బరాజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వ్
సెగ్మెంట్ 3లో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు బదులుగా 2 లిఫ్టుల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ కు తరలిస్తున్నది. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వరద జలాల ఆధారంగా చేపట్టిన పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించింది. ఈ 2 ప్రాజెక్టుల ప్రతిపాదనని పరిశీలిస్తే బనకచెర్లకు బదులుగా నల్లమల సాగర్ కు మార్చడం ఒక్కటే తేడా. రెండింటి ద్వారా తరలించే గోదావరి జలాల పరిమాణం, ప్రవాహ మార్గం ఒక్కటే.